హాయ్ ఫ్రెండ్స్, మన చేకూరుపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి ఓరియంటల్ ఉన్నత పాఠశాల 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పాఠశాల ప్రారంభించింది 1962వ సంవత్సరంలో. ఇందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరి ఫోటోలు మేము సేకరించాలి అనుకున్నాము, కానీ కొన్ని ఫొటోస్ మాత్రమే మాకు అందినాయి. అంతవరకు మాత్రమే నేను ఇందులో అప్లోడ్ చేశాను. మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే, ఈ పూర్వ విద్యార్థుల దగ్గర టీచర్స్ ఫొటోస్ కానీ అందరి ఫొటోస్ ఉంటే మీరు నాకు కానీ షేర్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. ఇన్ని సంవత్సరాల తర్వాత, మనం 60 సంవత్సరాల తర్వాత మనం ఈ వేడుక జరుపుకుంటున్నాము. అందరినీ ఆహ్వానించుతున్నాము. కొంతమందికి ఈ వజ్రోత్సవ వేడుకల గురించి తెలియకపోవచ్చు, కాబట్టి మనం అందరికీ తెలియజేసే ప్రయత్నంగా ఈ వీడియో ద్వారా మనం ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అని చెప్పేసి ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మనము ఈ 60 సంవత్సరాల్లో వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయులు, చదువుకున్నటువంటి స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వేడుకలకి ఆహ్వానితులేనండి. పేరున అందరినీ మనం ఈ వేడుకకి ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు ఈ వజ్రోత్సవ ఈ వేడుకల్లో పాల్గొని ఆనందించాలని కోరుకుంటున్నాము. ఎంత చక్కగా అందరూ మీటింగ్ పెట్టుకొని పలానా రోజు మనం ఈ వేడుకలు జరుపుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశారండి. చూడండి ఎంచక్క ఒంగోలులో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కలుసుకొని ఇలా మనం ఈ వేడుక చేద్దాము అనుకుని కబడ్డీ ప్లేయర్లు అంటండి. చూడండి ఎంచక్క పేపర్లో వేశారు అప్పట్లో. ఇలాంటి ఫొటోస్ మీ దగ్గర ఏమన్నా ఉంటే కూడా షేర్ చేయండి. महांबागी श्री चक्र सिंहासिनी वैष्णवी भागविवादेवी त्रिगुणात्मिके विद्या विलासिनी वाराहि त्रिपुरान्विते नवति विद्यां देवी भगवती सर्वोच्च साधिके सत्यादतिके मां पाहि मसरन्दाहिरावती Long thought he's a banana, song you about green near. And
ఫీల్డ్ మాస్టర్ గారు స్పెషల్గా ఎక్కువ టైం తీసుకొని చెప్పేవారు మాకు. చక్కగా వీళ్ళు వాళ్ళ మెమరబుల్ అన్ని మెమరీస్ షేర్ చేసుకొని ఎంచక్కా భోజనాలు కూడా చేసి చర్చించుకున్నారండి. ఎప్పుడు మనము ఇలా ఈ వజ్రోత్సవ వేడుకలు ఎప్పుడు జరుపుకుందామని చెప్పేసి అందరికీ అవైలబుల్గా ఉండేది సంక్రాంతి పండగ అండి. అప్పుడు ఈ వజ్రోత్సవ వేడుకలు పెట్టుకున్నారనమాట. చూడండి ఎంచక్కా వీళ్ళు భోంచేసేసి ఎంత సంతోషంగా, నిజంగా 60 సంవత్సరాలు ఎంతమంది స్టూడెంట్స్ ఉండి ఉంటారండి ఈ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉండి ఉంటారు కదా. ఎంత సంతోషంగా ఈ ఆనందంగా ఈ వేడుకలు జరిగిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఎంతైతే సంతోషంగా వాళ్ళు ఈ మీటింగ్లు పెట్టుకున్నారో అంతే సంతోషంగా రేపు ఈ వేడుకలు జరగాలని కోరుకుందాం మనం కూడా. చూడండి చక్కగా ఇన్ని సంవత్సరాలకి వాళ్ళందరూ కలుసుకున్న ఆనందం చూడండి. నిజంగా అప్పుడప్పుడు ఇలాంటివి మనకి లైఫ్లో జరుగుతూ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు, హెల్తీగా కూడా ఉంటారండి. ఈ వయసులో వీళ్ళకి చాలా అవసరం ఇలాంటివి. అన్నీ మర్చిపోయి హ్యాపీగా వాళ్ళ స్టూడెంట్ లైఫ్ గురించి వాళ్ళు చర్చించుకోవటం, స్కూల్ కూడా ఇలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినాక ఏదైనా మనం స్కూల్కి ఏదన్నా చేద్దామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేద్దామండి. స్కూలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడే స్కూల్ కూడా ముందుకు వెళ్తుంది, ముందుకు వెళ్ళాలి అని కూడా కోరుకుందాము. మంచి మంచి పనులు మనం స్కూలుకు కూడా మంచి పనులు చేద్దామండి. పిల్లల భవిష్యత్తుకి తోడ్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు హాయ్ అని విష్ చేసుకుంటూ నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత అందరూ విద్యార్థులు అందరూ చాలా చక్కగా పాల్గొనాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొంటేనే దీనికి ఒక అందం వస్తుంది. మన స్కూల్కి పూర్వ వైభవం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఈ వజ్రోత్సవ వేడుకల్ని విజయవంతం చేసుకుందాం మనం కూడా. ఓకే, థ్యాంక్ యూ.